బ్రేకింగ్ న్యూస్ తెలుగు కన్నడ సీరియల్ నటికైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు నవీన్ అనే వ్యక్తి. అయితే ఈ ఘటన బెంగళూరు కర్ణాటకలో చోటు చేసుకుంది. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా ఈ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు నవీన్ అనే వ్యక్తి. సో దీంతో కూడా ఆ నటి అయితే ఎంతో అసహనం వ్యక్తం చేసింది. సో అయితే గత కొన్ని నెలల నుంచి కూడా ఇలాంటి టార్చర్ మొదలు పెట్టారు నవీన్ అనే వ్యక్తి. తనకి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు నవీన్ అనే వ్యక్తి. అయితే ఆ నటి దీనిని తిరస్కరించింది. సో అనంతరం కూడా తన ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయాలంటూ పలు ఫేక్ అకౌంట్లు అయితే క్రియేట్ చేసి తనను అయితే వేధించేవాడు. సో దీంతో ఆ నటి ఒప్పుకోలేదు. సో దీంతో అయితే ఆ నవీన్ అనే వ్యక్తి పలు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తనకు అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ ఉండేవాడు. సో ఎస్, ఆ నవీన్ అనే వ్యక్తి ఫోటో కూడా మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో ఆ వ్యక్తే సో అటు తెలుగు అటు కన్నడలో సీరియల్స్లో నటించిన నటికైతే పలు అసభ్యకర మెసేజ్లు పంపిస్తూ ఉండేవాడు. సో ఫేస్బుక్లో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలంటూ కూడా తనకి మెసేజ్ చేయాలంటూ వేధించేవాడు. సో గత కొన్ని నెలల నుంచి కూడా ఈ టార్చర్ అయితే ఆ నటి ఫేస్ చేస్తూ వస్తుంది. సో దీంతో అతని రిక్వెస్ట్ను నిరాకరించడంతో కూడా ఆ నవీన్ అనే వ్యక్తి పలు ఫేక్ అకౌంట్లు అయితే క్రియేట్ చేశాడు. అనంతరం కూడా అసభ్యకరమైన మెసేజ్లు పంపించేవాడు. కొన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసి తనకి ఒక్కొక్క అకౌంట్ నుంచి కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అలాగే ఆ ప్రైవేటు పార్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా తనకి షేర్ చేసేవాడంటూ కూడా ఆ నటి అయితే వాపోయింది. సో అయితే ఈ నేపథ్యంలో తన ఎంత చెప్పినా వినట్లేదంటూ ఒకసారి తనను అటు డైరెక్ట్ గా కలిసి కూడా సో ఇలాంటి ఆపే అంటూ కూడా తనకి వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా నవీన్ అనే వ్యక్తి అయితే ఆగలేదు. సో గత 3 నెలల నుంచి కూడా నటి అయితే వేధింపులకు గురైందని చెప్పాలి. ఇక నవంబర్ 1న నాగర్భావి సమీపంలో నందన్ ప్యాలెస్ లో నవీన్ కలిసి హెచ్చరించింది నటి. సో తనకి ఎంత చెప్పినా కూడా ఇలా మెసేజ్లో వినట్లేదంటూ కూడా నేరుగా కలిసి తనకు ఒక వార్నింగ్ ఇద్దాము, సో ఇది ఇంతటితో ఆపిద్దాం అనుకుంటూ కూడా ఆ నటి అయితే నవీన్ను కలిసే ప్రయత్నం చేసి చెప్పే ప్రయత్నం చేసి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతటితో కూడా ఆగలేదు. సో దీంతో ఏం చేయాలో తెలియక ఇంకా పోలీసులను అయితే ఆశ్రయించింది నటి. సో అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో దీంతో కూడా ఈ రోజు అయితే పోలీసులు నవీన్ అయితే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. సో గత కొంతకాలం నుంచి కూడా అటు ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టినా కూడా తను యాక్సెప్ట్ చేయలేదంటూ సో తనైతే చెప్పుకొస్తూ వస్తుంది. సో ఆ నవీన్ అనే వ్యక్తి ఫోటో కూడా మనం చూస్తున్నాము. సో ఆ నటి ఎవరైతే ఉన్నారు ఇటు తెలుగు అలాగే కన్నడలో కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఎక్కడ సో ఆడవాళ్ళకి ఎవరికి దేనిలోనూ కూడా ఆ రక్షణ లేదంటూ కూడా నటి అయితే వాపోతుంది. సో ఫేస్బుక్ లో అకౌంట్ ఆ రిక్వెస్ట్ పెట్టినప్పటి నుంచి యాక్సెప్ట్ చేయలేదు, తను అన్ఫాలో కూడా చేసింది. యాక్సెప్ట్ చేయకుండా ఉన్నందుకు పలు ఫేక్ అకౌంట్స్ తో కూడా తనకైతే టార్చర్ చూపించేవాడు. నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలి, సో నాతో మాట్లాడాలంటూ కూడా ఆ నటితో అయితే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో అసహనానికి గురైన ఆమె అయితే తనకి చెప్పే ప్రయత్నం చేసింది. అయినా కూడా తను వినకుండా ఇంకా అలాగే అసభ్యకర మెసేజ్లు అలాగే కొన్ని ఫొటోస్ అసభ్యకరమైన ఫొటోస్ అవి కూడా పంపించి వేధింపులకు గురి చేసేవాడంటూ కూడా నటి ఆవేదన వ్యక్తం చేసింది. సో దీంతో అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది తను. సో పోలీసులు కూడా కంప్లైంట్ అయితే తీసుకున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో నవీన్ అనే వ్యక్తి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నవీన్ అనే వ్యక్తి. సో అయితే తిన ఒక్కరికి ఇలా అసభ్యకరంగా మెసేజ్లు పెడుతూ వస్తున్నారా, లేదంటే సో ఫేస్బుక్లో ఇంకా ఎవరినైనా అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే కంప్లైంట్ అయితే రైజ్ చేశారు, కంప్లైంట్ తీసుకున్నారు పోలీసులు. ఇక ఇవాళ కూడా నిందితుడినైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు తనని విచారించిన అనంతరం కూడా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా చూడాలి. సో గత 3 నెలల నుంచి కూడా అన్నట్టయితే ఇతని నుంచి అయితే సో ఇలాంటి అసభ్యకర మెసేజ్లు రావడం పట్ల ఎంతో విసుగు చెందిందని చెప్పాలి. సో తనకి చెప్పినా కూడా సో వినే ప్రయత్నం వినలేదు. తను ఎంత హెచ్చరించి వార్నింగ్ ఇచ్చినా కూడా తనైతే వినిపించుకోకుండా మళ్ళీ సేమ్ రిపీట్ చేసేవాడు. సో తనకైతే ఫేస్బుక్లో తనతో మాట్లాడాలి, తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలంటూ పలు ఫేక్ అకౌంట్లు అయితే క్రియేట్ చేశారు. సో దీని పట్ల ఎవరైనా సరే సో తనే కాదు ఇంకెవరికైనా సరే ఇలా అసభ్యకరమైన మెసేజ్లు వచ్చినా ఫేక్ అకౌంట్స్ నుంచి ఐడీస్ వచ్చినా కూడా సో వాటిని తిరస్కరించడం చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అయితే ఒక నటి అటు తెలుగు ఇటు కన్నడలో కూడా తనైతే పలు సీరియల్స్లో నటిస్తుంది. సో తను ఇలాంటి ఘటనకు పాల్పడడం ఇలాంటి ఘటనలో ఫేస్ చేయడం పట్ల కూడా తనంతే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో ఎట్టకేలకైతే పోలీసులు అయితే నవీన్ అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ఏదైతే నటికి అసభ్యకర మెసేజ్లు పంపిస్తూ అలాగే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా పంపిస్తున్నాడంటూ కూడా నటి అయితే ప్రస్తుతం కంప్లైంట్ చేసింది. సో పోలీసులు కూడా తన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ఎస్ మనం చూస్తున్నాం కదా. సో ప్రస్తుతం అయితే ఆ నటికి సంబంధించి కూడా కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన అనంతరం అయితే నవీన్ అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ఈ రోజు అయితే అతన్ని విచారించున్నారు. సో కంప్లైంట్ రైజ్ చేసింది. సో ఇలాంటి ఘటనలకి పాల్పడకుండా సో అసలు ఎందుకు రిక్వెస్ట్ పెట్టాల్సి వచ్చింది ఏంటి అనే దానిపై కూడా పోలీసులు అయితే విచారణ చేయనున్నారు. ఎస్ మా ప్రతినిధి శివ ఉన్నారు. ఎస్ శివ చెప్పండి. సో ఇదంతా కూడా ఒక 3 నెలల నుంచి కూడా ఈ ఘటనకి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. నవీన్ అనే వ్యక్తి కేవలం ఈ నటి మీదే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడు, అసభ్యకర మెసేజ్లు పెట్టాడా, సో ఇంకా ఎవరికైనా కూడా ఇదే కోణంలో మెసేజ్లు పెట్టారా, పోలీసులు ఏం చెప్తున్నారు? అఖిల, కర్ణాటకలో బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. తెలుగు కన్నడ సీరియల్స్ లో నటించిన నటికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో అభ్యంతరకర ప్రవర్తనకు సంబంధించి పోస్టులు పెట్టిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి ఇక నవీన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే గత కొన్ని నెలల క్రితం ఫేస్బుక్ లో నటికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు నవీన్. అయితే అతని రిక్వెస్ట్ ను సీరియల్ నటి, ఇటు తెలుగు కన్నడలో నటించే సీరియల్ నటి తిరస్కరించడంతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు నవీన్. అసభ్యకరమైన మెసేజ్లు పంపినట్టుగా కూడా గుర్తించారు. తన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలంటూ కూడా అనేక సందేశాలు పంపించారు. మెసేజ్లు పంపవద్దంటూ కూడా అభ్యర్థించింది నటి. అయితే ఈ క్రమంలో ప్రైవేట్ భాగాల వీడియోలు, ఫోటోలు పంపుతూ వేధింపులకు గురి చేశాడు. గత 3 నెలలుగా వేధింపులకు గురైన నటి నవంబర్ 1న నాగర్భావి సమీపంలోని నందన్ ప్యాలెస్ లో హెచ్చరించింది. చెప్పిన పద్ధతి మార్చుకోకపోవడంతో నవీన్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అన్నమేశ్వరి నగర్లో పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతన్ని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని విచారిస్తూ ఉన్నారు. అంటే నటి కేవలం ఆ ఫోటోలు పోస్ట్ చేసినందులే డైరెక్ట్ గా వెళ్ళి నటి కలిసితో పాటు ఎవరెవరు వెళ్ళారు, ఎందుకు నటి వెళ్ళి కలవాల్సి వచ్చింది, కేవలం ఈ ఫోటోలు పెట్టి ఇబ్బందులు పెట్టడం ద్వారా వెళ్ళి కలిసిందా ఎందుకు చూస్తున్నారు. అంటే గతంలో వీరికి ఏమైనా ఫోన్ సంభాషణలు ఉన్నాయా, వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయా, ఇంకేమైనా సన్నిహితులు ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది ఉందా, కేవలం ఆన్లైన్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, అసలు ఏం జరిగింది అనేది కూడా వివిధ కోణాల్లో పోలీసులు అయితే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ నవీన్ ఎవరైతున్నారో అతనికి సంబంధించిన బయోడేటా, గతంలో ఏమైనా నేరస్తులుందా, వారి కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు నటికి సంబంధించి 2 భాషల్లో, ఇటు కన్నడ తెలుగు భాషల్లో కూడా తను సీరియల్ నటిస్తూ ఉంది. అంటే నటి నేపథ్యం ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఇద్దరి వైపు కేవలం రిక్వెస్ట్ చేసి యాక్సెప్ట్ చేయాలంటూ ఇబ్బందితులు గురి చేశారా అనేది ప్రధానంగా పోలీసులు నిర్ధారించాల్సి ఉంటుంది. వివిధ కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే తనకు సంబంధించిన ఫొటోస్ అని మార్క్ చేసి అభ్యంతరకమైన సందేశాలు పోస్టులు ఆశ్రయించి కంప్లైంట్ చేశారు. తర్వాత డైరెక్ట్ గా వెళ్లి మందలించినప్పటికీ కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. కాబట్టి నేను పోలీసులకు ఫిర్యాదు చేశానంటూ కూడా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నటి చెబుతోంది. కానీ నటి చెప్పే మాటలు వాస్తవం ఉంది. నవీ నిజంగా వేధిస్తున్నాడా, అంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఏం జరుగుతుందనే కోణంలో కూడా వివిధ కోణంలో పోలీసులు అయితే ప్రజెంట్ నవీన్ అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు నవీన్ తో పాటు ఈ నటిని కూడా పిలిచి అవకాశం. శివ, అయితే ఏదైతే అటు నవీన్ ఉన్నాడో నవీన్ అకౌంట్స్ని కూడా చెక్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? సో ఎందుకంటే ఈ నటికి అకౌంట్ తిరస్కరించిందని చెప్పేసి పలు ఫేక్ అకౌంట్లు అయితే క్రియేట్ చేసి మెసేజ్లు పంపడం మనం చూస్తున్నాము. అయితే ఈ కోణంలో ఇంకా ఎవరికైనా పంపిస్తున్నాడా, లేదంటే నవీన్తో పాటు ఇంకా ఎవరైనా గ్యాంగ్ ఉన్నారా అనే కోణంలో కూడా విచారించే ఛాన్స్ ఉందా? సో ఈ రోజు ఏమైనా పోలీసులు దానికి సంబంధించి డీటెయిల్స్ బయటపెట్టే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఇటీవల కాలంలో ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం కానీ, డీ ఫేక్ ఫొటోస్, వీడియోస్ అనేది ట్రోల్ చేయడం, అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం కానీ గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. అందులోనూ ప్రముఖులను ఎంచుకుని, సెలబ్రిటీలను ఎంచుకుని సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఇతను కూడా, నవీన్ కూడా ఫేస్బుక్ ద్వారా రిక్వెస్ట్ పెట్టడం, తను యాక్సెప్ట్ చేయకపోవడం, యాక్సెప్ట్ చేయాలంటే రిక్వెస్ట్ చేయడం, తను అభ్యర్థించిన నేపథ్యంలో ఈ ఫేక్ వీడియోలు కానీ, ఫేక్ ఫోటోలు కూడా అధనగ్నంగా ఉన్న ఫోటోలు, మరోవైపు న్యూడ్గా ఉన్న ఫొటోస్ కొన్ని పోస్ట్ చేయడం ద్వారా తను అభ్యంతరం వ్యక్తం చేసి డైరెక్ట్ గా వెళ్ళి కలిసి మందలించినప్పటికీ కూడా తన ప్రవర్తనలో మార్పు రాలేదు. కాబట్టి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎటుకలకు పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అతని అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. కాబట్టి గతంలో కేవలం నటి, ఈ నటినే, సీరియల్ నటినే వేధించాడా, గతంలో కూడా ఏమైనా ఫేక్ అకౌంట్లు ఉన్నాయా అనే కోణంలో కూడా ఎవరైనా వేధించాడనే కోణంలో కూడా నేర చరిత్ర మొత్తం కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు.
ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా ప్రస్తుతం ఏదైతే అటు కన్నడ తెలుగు సీరియల్లో నటించిన నటి లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతో కూడా పోలీసులు అయితే ఆశ్రయించింది. ప్రస్తుతం అటు నిందితుడు నవీన్ కూడా నవీన్ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో ఈ రోజు అతని అకౌంట్స్ కూడా పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే అట్లీస్ట్ ఒక సీరియల్లో నటించే నటి ఎవరైతే ఉన్నారో తను అకౌంట్ని తిరస్కరించింది అని చెప్పేసి పలు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తనను ఎందుకు ఇంత వాంటెడ్గా కావాలని చెప్పేసి తనకు అసభ్యకర మెసేజ్లు పెట్టడము. సో తను చెప్పిందంట డైరెక్ట్గా కూడా కలిసి చెప్పిన తర్వాత కూడా ఎందుకు తనని వేధిస్తూ వస్తున్నాడు, వీళ్ళకి ఇంతవరకు ఏమన్నా కాల్ సంభాషణలు ఉన్నాయా లేదంటే ముందుగానే పరిచయం ఉందనే కోణంలో కూడా పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్కన నటిని కూడా ప్రశ్నించనున్నారు పోలీసులు. నవీన్ని విచారించిన అనంతరం తనతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నవీన్ గురించి కూడా ఈ రోజు విచారణ అనంతరం కూడా పూర్తి డీటెయిల్స్ అయితే బయటపెట్టే ఛాన్స్ ఉంది.